మొదటగా మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటిదాకా మీరు అందిస్తున్న ఈ సహకారం, ఈ సపోర్ట్ నాకు చాలా విలువైనది. మీరు ఈ స్టోరీస్ చూసినప్పుడల్లా లేదా విన్నప్పుడల్లా దయచేసి ఒక లైక్ కానీ కామెంట్ కానీ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అది నాకు కొంచెం సపోర్టివ్గా కూడా ఉంటుంది. సో ఒక్క లైక్, మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ ద్వారా దయచేసి నాకు తెలియజేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్ధరాత్రి 12:49 అంతా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా ఓ పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టు నుండి ఊడలు కిందికి వేలాడుతూ అక్కడ వీచే ఆ చల్లని గాలికి అటు ఇటు ఊగుతూ ఉన్నాయి. ఆ చెట్టుకు దగ్గరలో ఓ పెద్ద కొండ కూడా ఉంది. ఆ కొండపై నుండి నీటి జలపాతం పడుతూ చూడటానికి చాలా అందంగా ఉంది. కానీ అంతకు మించి భయం కలిగించే విధంగా కూడా ఉంది ఆ ప్రదేశం. ఉన్నట్టుండి అక్కడ వీచే గాలి వేగం పెరగడంతో నేలపై ఉన్న ఎండిపోయిన ఆకులు ఎగురుతూ దుమ్ము గాలిలోకి లేస్తూ ఉంది. ఆ చెట్టు కింద ఎవరో ఒక ఆడమనిషి తెల్లటి చీర కట్టుకొని తన ఎడమకాలు మడత పెట్టి కుడికాలు చాపుకొని తన కుడి చేతిని ఆమె కుడి మోకాలిపై పెట్టి ముందుకు వెనక్కి ఊగుతూ కూర్చొని ఉంది. పైనుంచి రక్తపు చుక్కలు పడుతూ ఉన్నాయి. ఆ ఆడమనిషి తలపైన ఒక అతని శవం ఆ మర్రి చెట్టు ఊడలతో ఉరివేసి ఊగుతూ ఉంది. ఆ శవం చూడటానికి ఎలా ఉందంటే, చెట్టుకు వేలాడుతున్న అతని ఒంటిపై షర్టు లేకుండా శరీరంపై ఉన్న చర్మాన్ని పైనుంచి కింది దాకా ఎవరో ఒలిచేసినట్టు రక్తపు రంగులో ఉంది. అంతేకాక ఆ శవం తలపై నుండి రక్తం కారుతున్న ధారలు ఆ శవం పాదాల మీదుగా ఒక్కో రక్తపు చుక్క ఆ చెట్టు కింద కూర్చుని ఉన్న ఆ ఆడమనిషిపై పడుతూ ఉన్నాయి. సడన్గా ఆ ఆడమనిషి భయంకరంగా ఏడుస్తూ, వదిలిపెట్టను, ఎవ్వరిని వదిలిపెట్టను, చంపేస్తాను అని అరుస్తూ ఉంది. ఆ భయంకరమైన అరుపులకి అమాంతం అరుచుకుంటూ కొన్ని గబ్బిలాలు ఒకేసారి ఆ చెట్టు మీద నుండి ఎగురుకుంటూ చెల్లాచెదురైపోయాయి. తెల్లవారుజాము 5:37. సూర్యుడు ఆ కొండల మధ్య నుండి తొంగి చూస్తూ ఉన్నాడు. ఇంకా పొగమంచు ఆ ప్రదేశాన్ని విడిచిపోనంటోంది. ఆ పొగమంచులో లేలేత సూర్యకిరణాలు కొండపై నుండి జారుతున్న నీటి బిందువులపై పడుతూ ఉంటే వజ్రాలు ముత్యాలు జారుతున్నాయేమో అనిపిస్తోంది. ఓ పక్క రకరకాల పక్షుల కిలకిల రాగాలు, పచ్చని చెట్లు, ఆ ప్రవహించే నీరు చూడటానికి చాలా రమణీయంగా ఉంది. ఈ సుందరమైన దృశ్యం అంతా కొండపైన ఉన్న కాటేజ్లో నుండి చూస్తే ఇంకా అందంగా కనిపిస్తుంది. కొంతసేపటికి ఒక పెద్ద తెల్లటి కారు వచ్చి ఆ కాటేజ్ ముందు ఆగింది. వెంటనే ఆ కాటేజ్ వాచ్మెన్ రాంబంటూ మంకీ క్యాప్ పెట్టుకుని స్వెటర్ వేసుకుని చేతిలో ఒక కర్రతో అతి వినయంగా వచ్చి చేతులు కట్టుకుని కారు డోర్ దగ్గర నిల్చున్నాడు. కారు డోర్ ఓపెన్ అవ్వగానే, సార్ రండి సార్, నేనే రాంబంటూ, ఈ కాటేజ్ చూసుకునేది నేనే. మీరిద్దరూ వస్తున్నారని పెద్ద సార్ ఫోన్ చేసి చెప్పారు. మీ పేరు కూడా ఏదో చెప్పారు సార్, మీ పేరేంటి అని అడిగాడు. అందుకు విశ్వ, నా పేరు విశ్వరేతస్, అందరూ విశ్వ అంటారు, ఈమె నా భార్య స్వీటీ అంటూ తన భార్యని చూపించాడు. రాంబంటూ, చాలా చక్కటి పేర్లు అంటూ కారులో ఉన్న లగేజ్ తీసుకుని, రండి సార్ రండి, ఇదే మీరుండే ప్లేస్, మీకే ప్రాబ్లం రాకుండా చూసుకోమని పెద్ద సార్ చెప్పారు. మీకేం అవసరమైనా నన్ను అడగండి, చిటికలో చేసేస్తా అని బంటూ అన్నాడు. అందుకు విశ్వ, సరే బంటూ, నువ్వు వెళ్ళు, మేము ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు వేడివేడిగా కాఫీ రెడీ చేసి తీసుకురా అని విశ్వ అన్నాడు. అందుకు రాంబంటూ, సరే సార్, చిటికలో వచ్చేస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అబ్బా, ఎంత బాగుందో విశ్వ ఈ ప్లేస్ అని స్వీటీ ఆ ప్రాంతాన్ని చూసి ఎంజాయ్ చేస్తోంది. అందుకు విశ్వ, అంత నచ్చిందా అని అడిగాడు. చాలా అంటే చాలా అని స్వీటీ అంది. రాత్రి 8 గంటలకు అప్పుడే స్నానం చేసి బాత్రూంలోంచి బయటకు వస్తున్నాడు విశ్వ. స్వీటీ, స్వీటీ ఎక్కడున్నావు, ఎక్కడికి వెళ్ళిందబ్బా అనుకుంటూ అలా రూమ్లోంచి బయటికి వచ్చాడు విశ్వ. ఇంతలో కిచెన్లో ఏదో శబ్దం అవ్వడంతో, ఓ
కిచెన్లో ఉన్నావా? త్వరగా రా, నీకోసం ఓ పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, త్వరగా రా స్వీటీ అని విశ్వ అంటూ ఉండగా ఇంతలో ఆరు బయట నుండి లోపలికి వస్తూ ఉంది స్వీటీ. అది చూసిన విశ్వ, ఏంటి నువ్వు ఇంతవరకు కిచెన్లో లేవా అని అడగ్గా, లేదే, ఇప్పటి వరకు బయట లాన్లో కూర్చున్నా విశ్వ, ఈ ప్రకృతి అందాలు చూస్తుంటే అస్సలు వదలబుద్ధి కావట్లేదు అని స్వీటీ అంటుంది. అందుకు విశ్వ, అది కాదు, నువ్వు బయట ఉంటే మరి కిచెన్లో ఎవరు అని విశ్వ అడగ్గా, కిచెన్లోనా, నేనెందుకుంటాను అక్కడ అని స్వీటీ అనడంతో అనుమానంగా ఇద్దరూ అలా మెల్లగా నడుచుకుంటూ కిచెన్ వైపు వెళ్ళారు. మెల్లగా విశ్వ కిచెన్లోకి తొంగి చూస్తూ ఉండగా కిచెన్లో నుంచి, విశ్వ 2 minutesలో డిన్నర్ రెడీ అయిపోతుంది, వచ్చేస్తున్నా ఆగు అని కిచెన్లో నుంచి స్వీటీ అంటుంది. విశ్వ గుండె ఆగినంత పని అయితే వెంటనే తిరిగి చూస్తే వెనక ఎవరూ లేరు. ఏమీ అర్థం కాలేదు విశ్వకి. అయోమయంతో వెళ్ళి ఆ పక్కనే టీవీ ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు విశ్వ. ఒక్కసారిగా గుండెలు అదిరిపోయేలా పెద్ద శబ్దం. ఎవరో మేడపై ఉన్న బెడ్రూమ్లో నుంచి తలుపు కొడుతున్నారు. పైనుంచి ఎవరు తలుపు కొడుతున్నారని గుండెలు జారిపోయాయి విశ్వకి. మళ్ళీ అవే తలుపు కొడుతున్న శబ్దాలు. అప్పుడే స్నానం చేసి వచ్చిన విశ్వకి మళ్ళీ చెమటలతో స్నానం చేసినట్టు షర్ట్ అంతా తడిచిపోయింది. గుండెని రాయి చేసుకుని మెల్లగా అడుగులు వేస్తూ మెట్లెక్కడం మొదలుపెట్టాడు విశ్వ. మొత్తానికి పైకెక్కి బెడ్రూమ్ తలుపు తీసే సమయానికి ఆ బెడ్రూమ్ తలుపు కింద నుండి 2 చేతులు బయటికొచ్చాయి. ఆ చేతులు నల్లగా కాలిన చర్మంతో బొబ్బలెక్కి గోర్లు బాగా పెరిగి వంకర్లు తిరిగి ఉన్నాయి. అలా వచ్చిన చేతులు విశ్వ కాళ్ళు పట్టుకుని బెడ్రూమ్ లోపలికి లాగాయి. సడన్గా ఉలిక్కిపడి లేచిన విశ్వ చూస్తే టీవీ ముందు సోఫాలోనే ఉన్నాడు. డిన్నర్ రెడీ అయింది విశ్వ అంటూ ప్లేట్స్ పట్టుకుని ఎదురుగా వచ్చింది స్వీటీ. ఇదంతా కళ అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు విశ్వ. ఇద్దరు డిన్నర్ చేశాక అలా ఆ కాటేజ్ బయట సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు విశ్వ, స్వీటీ. అలా కబుర్లు చెప్పుకుంటూ ఆ అందమైన ప్రకృతి నడుమ మొబైల్లో సెల్ఫీస్ దిగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంతలో విశ్వ చేతిలో ఉన్న మొబైల్ లాక్కుని స్వీటీ పరిగెత్తింది. ఏ ఫోన్ ఇవ్వు స్వీటీ అంటూ తన వెనకే పరిగెత్తాడు విశ్వ. అలా పరిగెత్తే క్రమంలో కాలు జారి కొండపై నుండి కింద లోయలోకి పడిపోయింది స్వీటీ. విశ్వ పరిగెత్తుకుంటూ వెళ్ళి స్వీటీ అని గట్టిగా అరుస్తూ లోయలోకి చూస్తూ షాక్ అయిపోయాడు విశ్వ. విశ్వ అరుపులకి బంటు పరుగు పరుగున వచ్చి, ఏం జరిగింది విశ్వబాబు అని అడిగాడు. దానికి విశ్వ, స్వీటీ, నా స్వీటీ అంటూ తన చేతిని లోయలోకి చూపిస్తూ ఏడుస్తున్నాడు. విషయం అర్థమైన బంటు, మీరేం కంగారు పడద్దు బాబు, స్వీటీ అమ్మకి ఏం కాదు, మనం కిందకి వెళ్దాం పదండి అని విశ్వని తీసుకుని వెళ్తూ ఉన్నాడు బంటు. సరిగ్గా వాళ్ళు కిందకి దిగే సమయానికి వర్షం మొదలైంది. బంటు ఓ చిన్నపాటి కొమ్మకి తన దగ్గర ఉన్న ఓ చిన్న గుడ్డ కట్టి నిప్పు వెలిగించి ఆ కాగడ వెలుతురులో ముందుకు నడుస్తూ విశ్వని తీసుకువెళ్తున్నాడు బంటు. ఆ లోయలోకి దిగడానికి అక్కడ ఉన్న చెట్లను పట్టుకుని మెల్లగా దిగడం ప్రారంభించారు ఇద్దరు. వర్షం జోరున పడుతూ ఆకాశంలో ఉరుములు ఉరుముతూ పెద్ద పెద్ద మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. ఆ కొండపై ఉన్న కొమ్మలను చెట్లను పట్టుకుని మెల్లిగా కిందికి దిగారిద్దరు. స్వీటీ, స్వీటీ అని అరుస్తున్నాడు విశ్వ. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిన వారికి దూరంగా ఆ జలపాతం దగ్గర మర్రి చెట్టు కనిపిస్తుంది విశ్వకి. ఆ చెట్టు దగ్గర ఎవరో కదులుతున్నట్టు అనిపించి బంటు చేతిలో ఉన్న నిప్పును తీసుకుని ఆ చెట్టు వైపుకి ఫోకస్ చేస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాడు విశ్వ. ఆ చెట్టు కింద ఎవరో అటువైపు తిరిగి కూర్చొని ఉన్నారు అని గమనించిన విశ్వకి గొంతు తడారిపోయింది. గుండెల్లో తెలియని భయం మొదలైంది. కొంచెం ధైర్యం తెచ్చుకొని, బంటు బంటు ఆ చెట్టు కింద ఎవరో కూర్చొని ఉన్నారు చూడు అన్నాడు విశ్వ. అవును బాబు, నాకు కూడా కనిపిస్తున్నారు అని వణుకుతున్న తన ఎడమ చేతిని విశ్వ భుజంపై వేశాడు బంటు. ఇంతలో ఆ వర్షానికి తన చేతిలోని నిప్పు ఆరిపోవడంతో అక్కడ మొత్తం చీకటైపోయింది. ఆ వర్షపు నీటిలో తడిసి మట్టి మొత్తం బురద బురదగా తయారైంది. ఆ బురదలో విశ్వ నడుస్తూ వెళ్తూ ఉంటే అతని షూ మార్క్స్ ఆ మట్టిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అలా మెల్లగా నడుచుకుంటూ దగ్గరకు వెళ్తున్న విశ్వకి ఆకాశంలో మెరిసిన మెరుపు వెలుగులో వర్షపు నీటితో కలిసిన రక్తం సన్నటి ధారలా పారుతూ కనిపించింది. దాన్ని చూసిన ఆ ఇద్దరూ అక్కడే ఆగిపోయారు. విశ్వ బంటు దూరంగా నిలబడి చాటుగా చూస్తూ ఉన్నారు. ఆ మర్రి చెట్టు కింద స్వీటీ ఆ ముందు రోజు రాత్రి చెట్టుకు ఉరివేసి వేలాడుతున్న శవాన్ని కింద పడుకోబెట్టి తన 2 చేతులతో ఆ శవం గుండెలను పెకిలించి ఆ లోపల ఉన్న పేగులని బయటికి లాగి తన మెడలో వేసుకొని కారుతున్న ఆ రక్తాన్ని జొర్రుతూ మధ్య మధ్యలో ఆ శవం తొడభాగాన్ని కొరుక్కుని తింటూ ఉంది స్వీటీ. బట్టల నిండా ఎర్రటి రక్తంతో శవాన్ని తింటున్న స్వీటీని చూసిన విశ్వ బంటులకు తనకు దెయ్యం పట్టిందని అర్థమైపోయింది. గుండె వేగం పెరిగింది. వాళ్ళు వర్షానికి తడుస్తున్నారా లేక వాళ్లకు పట్టే చెమటలతో తడుస్తున్నారా కూడా తెలియడం లేదు వాళ్ళకి. ఏం జరుగుతుందో అర్థం కాక ముందుకు వెళ్లే ధైర్యం లేక ఓ మూల నుంచి చాటుగా చూస్తూ నిలబడిపోయారు. ఇంతలో చిన్న మట్టి దిబ్బపై నిలబడి ఉన్న విశ్వ కాలు వర్షానికి కొద్దిగా జారి తూలడంతో పక్కనే ఉన్న బంటు కంగారుగా బాబు జాగ్రత్త అని అరిచాడు. ఆ అరుపుకి వాళ్ల వైపు తిరిగి చూసిన దెయ్యమైన స్వీటీ వేగంగా వాళ్ళ దగ్గరికి వచ్చి విశ్వ గొంతు పట్టుకుంది. జుట్టు విరబోసుకొని మెడలోని పేగులతో చేతులకి నోటికి రక్తం అంటుకొని ఎర్రని కళ్ళతో ఉన్న స్వీటీని అంత దగ్గరగా చూసిన విశ్వ నోట మాట రాలేదు. ఆ దెయ్యం విశ్వ గొంతు పట్టుకొని నులుముతూ పైకి లేపింది. ఊపిరి ఆడక తన 2 కాళ్ళు గాల్లో ఆడిస్తున్న విశ్వని చూసి బంటు భయంతో బాబు విశ్వ విశ్వ అని గట్టిగా అరిచాడు. ఆ పేరు విన్న వెంటనే ఆ దెయ్యం విశ్వ గొంతు వదిలేసి స్వీటీ శరీరంలో నుంచి వెళ్ళిపోయింది. గాలిలో ఉన్న విశ్వ కింద పడిపోయాడు. స్వీటీ కూడా స్పృహ తప్పి పడిపోయింది. మరుసటి రోజు స్వీటీ తలకు చిన్న కట్టుతో బెడ్ పైన పడుకునుంది. ఆ పక్కనే కింద పడుకుని దిండుపైన తల పెట్టుకుని పడుకున్నాడు విశ్వ. ఉన్నట్టుండి సడన్గా స్వీటీ గట్టిగా అరుస్తూ ఫ్యాన్కి బెడ్కి మధ్యలో గాలిలోకి లేచి తన చేతులు 2 చాపి గట్టిగా అరుస్తూ ఉంది. ఆ అరుపుకి ఉలిక్కిపడి లేచి కంగారు పడ్డాడు విశ్వ. స్వీటీకి మళ్ళీ దయ్యం పట్టింది అని తెలిసి ఏం చేయాలో తోచక అలా నోరెళ్ళబెట్టి భయంతో చూస్తూ స్టన్ అయిపోయాడు విశ్వ. స్వీటీ అరచేతి నుండి నరాలు ఉబ్బెత్తుగా పాకుతూ మెడ మీద నుంచి మెదడు దాకా వెళ్ళాయి. స్వీటీ చర్మం ముడతలు ముడతలుగా మారి పొడిబారిపోయి పగిలిపోయినట్టుగా విడిపోతూ ఉంది. ఆ దెయ్యం అరిచిన అరుపుకు ఆ గదికి ఉన్న అద్దాలు పగిలి గోడలకు బీటలు పడ్డాయి. అప్పుడు విశ్వ ఏ ఎవరు నువ్వు? ఎందుకు నా స్వీటీ శరీరంలోకి ఆవహించావు? దయచేసి నా స్వీటీని వదిలే, మేమిక్కడ నుండి వెళ్ళిపోతాం ప్లీజ్ అని బ్రతిమిలాడుతున్నాడు. అలా బ్రతిమిలాడుతున్న విశ్వ దగ్గరికి ఆ దెయ్యం వచ్చి మొహంలో మొహం పెట్టి చూస్తూ ఉంది. అంత దగ్గరగా దెయ్యాన్ని చూసిన విశ్వ మొహం నిండా చెమటలతో గొంతులో గుటకలు వేస్తూ ఎవరు నువ్వు? నీకేం కావాలి? నా భార్యని విడిచిపెట్టు, తనే నా ప్రాణం, తను లేకుండా నేను బ్రతకలేను, ప్లీజ్ నా స్వీటీని విడిచిపెట్టు అని అడుగుతూ ఉన్నాడు. అందుకు ఆ దయ్యం కాసేపు అలా విశ్వ కళ్ళలోకి చూస్తూ తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పడం మొదలుపెట్టింది. 7 నెలల క్రితం నా పేరు సుప్రియ, అందరూ ప్రియా అని పిలుస్తారు. మాది చిన్న పల్లెటూరు. మా నాన్న ఓ చిన్న ప్రైవేట్ ఉద్యోగి. ఆయన పేరు విశ్వనాథం. మా నాన్నకు నేను ఒక్కగానొక్క ముద్దుల కూతుర్ని. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి నేనేం అడిగినా కాదు అనకుండా తెచ్చి ఇచ్చేవారు. ఆయన ఎంత కష్టపడినా ఇంట్లో నాకు మా అమ్మకి కూడా తెలియకుండా మాకు ఏ లోటు రాకుండా చూసుకునేవారు. నాకు ఇంజనీరింగ్ అయిపోయి ఖాళీగా ఇంట్లో ఉన్న రోజులవి. క్యాంపస్లో ఉద్యోగం వచ్చింది, కానీ అంత దూరం పంపడం నాన్నకు ఇష్టం లేక నన్ను పంపలేదు. నాన్న ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతుంది, ఏమీ తోచడం లేదు, అమ్మ ఇంటి పనులు కూడా చేయనివ్వడం లేదు, నాకు ఒక మొబైల్ కొనివ్వు నాన్న అని మా నాన్నని అడిగాను. అందుకు విశ్వనాథం మొబైలా? ఇప్పుడున్న పరిస్థితిలో మొబైల్ అంటే మళ్ళీ దానికోసం 10-15 వేలని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ పక్కనే ఉన్న విశ్వనాథం ఫ్రెండ్ సుదర్శనం, ఒరే విశ్వ, ఏంట్రా చిన్న ఫోన్ కోసం అంత ఆలోచిస్తున్నావు?
రేపు పెళ్ళైతే అమ్మాయి మన దగ్గర ఉండదు. అప్పుడు నువ్వు కొనిస్తా అన్నా కూడా వాళ్ళ ఆయన ఊరుకుంటాడా ఏంటి? నువ్వు తర్వాత ఎన్ని సరదాలు తీర్చాలన్నా పెళ్ళైతే నీ కూతురు నీ దగ్గర ఉండదురా. ఏ అమెరికాలోనో ఏ ఆస్ట్రేలియాలోనో ఉంటుందిరా అని ఆ ఫ్రెండ్ చెప్పగా విశ్వనాథం సరే అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ప్రియా సుదర్శనం దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ అంకుల్ అని అతనికి చెప్పి తను కూడా అక్కడ నుండి వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత ప్రియా పుట్టినరోజుకు మొబైల్ గిఫ్ట్గా ఇచ్చాడు వాళ్ళ నాన్న విశ్వనాథం. ఎంతో ఆనందంతో తీసుకొని వాళ్ళ నాన్నకు ముద్దిచ్చింది ప్రియా. తన స్నేహితురాళ్ళందరికీ చూపించి ఎంతో మురిసిపోయింది ప్రియా. ఇంతలో ప్రియా ఫ్రెండ్స్, ఏమే టిక్టాక్ ఇన్స్టాల్ చేయవే, మంచి టైంపాస్, అసలు అందరూ బాగా యాక్ట్ చేస్తున్నారు, చూసే కొద్దీ వీడియోస్ అలా వస్తూనే ఉంటాయి, నీకు బోర్ అనేది కొట్టదు అని చెప్తే టిక్టాక్ ఇన్స్టాల్ చేసి ప్రిన్సెస్ ప్రియా అనే ప్రొఫైల్ కూడా క్రియేట్ చేసింది ప్రియా. ప్రియకి కూడా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండడంతో సరదాగా ఫ్రెండ్స్తో కొన్ని టిక్టాక్ వీడియోలు కూడా చేసి పోస్ట్ చేసేది. ప్రియా పెట్టే ప్రతి వీడియోకి కామన్గా స్టన్నింగ్ సుధీర్ అనే వ్యక్తి లైక్లు కామెంట్లు ఇస్తూ ఉండేవాడు. ఎవరా సుధీర్ అని తన ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసింది ప్రియా. అందులో సుధీర్ని, అతను యాక్ట్ చేసిన మెసేజ్ ఓరియంటెడ్ వీడియోలని చూసి బాగా ఇంప్రెస్ అయింది ప్రియా. ప్రియా కూడా లైక్లు కామెంట్లు పెట్టడం మొదలుపెట్టింది. స్లోగా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇక ప్రియకి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు. ఇక ప్రియా సుధీర్ల ప్రేమ విషయం ఇంట్లో చెప్పే సమయం రానే వచ్చింది. నాన్న, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అది విన్న విశ్వనాథం షాక్తో కూతురు వంక అలా చూస్తూ ఉన్నాడు. ప్రియా వాళ్ళ అమ్మ పార్వతి కూడా షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావే, నీకేమైనా మతిపోయిందా అని అరుస్తూ ఉంది. అందుకు ప్రియా, నేను సుధీర్నే పెళ్లి చేసుకుంటాను. అతను ఒక అనాథ, మంచి ఉద్యోగం, చాలా మంచివాడు. మీతో ఎంత హ్యాపీగా ఉంటానో అతనితో కూడా అంతే హ్యాపీగా ఉంటాననిపిస్తోంది. తనే నా ప్రాణం, తను లేకుండా నేను బ్రతకలేను అని ప్రియా అంది. ఇక విశ్వనాథం పార్వతి కూడా కాదు అనలేకపోయారు. ఇంకేముంది, ప్రియా సుధీర్లకు పెళ్లి చేసేశారు. వారి పెళ్ళైన వారం రోజుల తర్వాత, మావయ్య గారు, మేము హనీమూన్కి వెళ్దామని అనుకుంటున్నాం అని సుధీర్ అనగా విశ్వనాథం, అవునా బాబు, చాలా సంతోషం, జాగ్రత్తగా వెళ్ళిరండి, అమ్మాయి జాగ్రత్త అన్నాడు విశ్వనాథం. అందుకు సుధీర్, తప్పకుండా మావయ్య గారు, ఇక మీ అమ్మాయి గురించి మర్చిపోండి అన్న సుధీర్ మాటకి విశ్వనాథం బాబు అని 2 రెప్పలు దగ్గరకు పెట్టి ఏమీ అర్థం కానట్టు అయోమయంగా చూస్తూ ఉన్నాడు. అందుకు సుధీర్, అబ్బా, ఇక మీ అమ్మాయి బాధ్యత నాది, కంటికి రెప్పలా చూసుకుంటాను, సరేనా అన్న సుధీర్ మాటకు అక్కడ ఉన్న విశ్వనాథం, అతని భార్య, అలాగే ప్రియ అందరూ నవ్వుకున్నారు. కొత్త జంట హనీమూన్ కోసం కొండ ప్రదేశంలో ఉన్న అదే కాటేజ్కి వెళ్లారు. వావ్ సుధీర్, ఎంత బాగుందో ఈ ప్లేస్, ఎవరిది ఈ కాటేజ్ అని ప్రియ అడగ్గా, మనదే, నచ్చిందా అని సుధీర్ అన్నాడు. చాలా అంటే చాలా అని ప్రియ చెప్పింది. అవునా, సరే, ప్రయాణం చేసి చాలా అలిసిపోయాం, ముందు ఫ్రెష్ అయ్యి వస్తా, ఈలోపు నువ్వు మన కాటేజ్ మొత్తం చూడు అని సుధీర్ అన్నాడు. ప్రియా సరే అని ఆ ప్రకృతి అందాలు చూస్తూ అలా ఉండిపోయింది. ఇంతలో వెనక నుంచి గట్టిగా ప్రియా అని శబ్దం చేస్తూ ప్రియని భయపెట్టిస్తాడు సుధీర్. ఒక్కసారిగా ఉలిక్కి పడింది ప్రియా. ఏంటి సుధీర్, ఎంత భయం వేసిందో తెలుసా అని ప్రియా అంటుండగా, నిజంగా భయపడ్డావా, నాకు కావాల్సింది అదే కదా అని సుధీర్ అన్నాడు. ప్రియా ఆశ్చర్యంగా, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని అడగ్గా, ఎస్, ఎవరైనా నా ముందు భయపడుతుంటే అబ్బా ఆ కిక్కే వేరు అని వెటకారంగా సుధీర్ అన్నాడు. అందుకు ప్రియా, జోక్స్ వద్దు సుధీర్, నేను ఫ్రెష్ అయి వస్తా అని అక్కడ నుండి వెళ్ళిపోయింది. ప్రియా లోపల స్నానం చేస్తూ ఉండగా సుధీర్ అక్కడున్న ఒక కుర్చీలో కూర్చొని పక్కనే ఉన్న టేబుల్ మీద ఒక చిన్న బాక్స్ పెట్టి ఓపెన్ చేశాడు. స్నానం అయ్యాక బయటకు వచ్చిన ప్రియా, ఏంటి సుధీర్ ఆ బాక్స్ అని ఆ టేబుల్పై తన 2 అరచేతులు పెట్టి కాస్త వంగి చూస్తూ ఉంది. ఓహో, సుత్తి, స్క్రూ డ్రైవరు, అబ్బో చాలా ఉన్నాయే, ఏవైనా ఫోటో గోడకి తగిలిస్తున్నావా అని సుధీర్ని అడిగింది ప్రియా. అందుకు సుధీర్, కాదు అని ఆ బాక్స్లో ఉన్న సుత్తి తీసుకుని
ప్రియా చేతి వేళ్ల మీద గట్టిగా కొట్టాడు. ఒక్కసారిగా ప్రియా గట్టిగా అరుస్తూ ఆ టేబుల్ పై నుంచి చేతులు తీసేసి ఏమీ అర్థం కాక కంటి నిండా నీటితో అలా చూస్తూ ఉంది. జోక్స్ వేయడానికి జోకర్లా కనిపిస్తున్నానా? చంపేస్తా అని ఒక్కసారిగా సుధీర్ అనడంతో ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని కొత్త యాంగిల్లో సుధీర్ని చూసి మొదటిసారి భయపడింది ప్రియా. అప్పుడు సుధీర్, అదే నాకు కావాల్సింది, అదే భయం. నీ కళ్ళల్లో భయాన్ని అలాగే మెయింటైన్ చేయి. ఇప్పుడు కదా నాకు హనీమూన్కి వచ్చిన ఫీల్ వచ్చింది, అది కిక్ అంటే అని సుధీర్ వెటకారంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి సుధీర్ ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు అలా ఉండకు, నాకు చాలా భయంగా ఉంది అని ప్రియా అంటుండగా, అబ్బా ఏది మళ్ళీ చెప్పు అని సుధీర్ అడిగాడు. అందుకు ప్రియా, ప్లీజ్ సుధీర్ ఇక చాలు, నాకు భయం వేస్తోంది అంటూ ప్రియా భయపడుతూ ఉండగా, నువ్వు అలా భయపడుతూ ఉంటే భలే ముద్దొస్తున్నావే. అసలు నేను నిన్ను లవ్ చేసిందే నీ అమాయకపు మొహం చూసి. నా ముందు ఎవరైనా గడ వనకాలి అని సుధీర్ అంటూ ఉండగా, ఎదురించే బలం గాని ధైర్యం గాని లేక ఏడుస్తూ వాళ్ళ అమ్మ నాన్నల్ని తలుచుకుని బాధపడుతూ ఉంది ప్రియా. సుధీర్ అలా కన్నీటితో తడిసిపోతున్న ప్రియని చూసి, ఈ రోజుకి చాలు, కడుపు నిండిపోయింది, డిన్నర్ చేద్దాంరా అని ప్రియని పిలిచాడు. ప్రియ అలాగే గోడకి జార్లపడి ఏడుస్తూ కుప్ప కూలిపోయింది. అది చూసిన సుధీర్, ఓ కాసేపు ఏడుస్తావా? కానీ నిన్నలా చూస్తుంటే నా కడుపు నిండిపోతోంది అని సుధీర్ అంటూ ఉండగానే ఇంతలో కాలింగ్ బెల్ రింగ్ అయింది. సుధీర్ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి, ఒరే ధీరజ్ వచ్చేసావా అని సుధీర్ ఫ్రెండ్ అయిన ధీరజ్ని హగ్ చేసుకున్నాడు సుధీర్. ఒరే సుధీర్ ఎక్కడ్రా, చాలా ఎక్సైటింగ్గా ఉంది అని ధీరజ్ అడగ్గా, ముందు లోపలికి రారా, నాకన్నా కంగారుగా ఉన్నావు అని సుధీర్ ధీరజ్ని లోపలికి తీసుకెళ్లాడు. కింద కూర్చొని తల కిందకు పెట్టి ఏడుస్తున్న ప్రియని, ఓయ్ ఇలా చూడవే అని చిటిక వేసి పిలిచాడు సుధీర్. ప్రియ ఏడుస్తూ మెల్లిగా తల పైకెత్తింది. ప్రియని చూసిన ధీరజ్, అబ్బా ఏముందిరా నీ పెళ్ళాం, టిక్ టాక్లో కన్నా బయటే అందంగా ఉంది అని నవ్వుతూ సుధీర్తో అన్నాడు ధీరజ్. ప్రియ కంగారుగా పైకి లేచి, సుధీర్ ఎవరితను అని కంగారుగా అడుగుతూ ఉండగా సుధీర్ ఇలా అంటున్నాడు, కూల్ కంగారు పడకు, వీడు నా బెస్ట్ ఫ్రెండ్, నా బ్లడ్డు, చిన్నప్పటి నుండి ఒకే కంచం ఒకే మంచం, ఏం చేసినా ఇద్దరం కలిసే చేస్తామన్నాడు సుధీర్. ఇక ధీరజ్ కూడా వెటకారంగా నవ్వుతూ సుధీర్ భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని ప్రియని చూస్తూ, నువ్వేమీ టెన్షన్ పడకు బంగారం, ఇప్పుడు మనం ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్, ఇందాక చెప్పాడే ఒకే కంచం ఒకే మంచం అని క్రూరంగా నవ్వుతున్నాడు ధీరజ్. ఆ మాటలను తట్టుకోలేని ప్రియ ధీరజ్ మొహం మీద ఉమ్మేసింది. అది చూసి తట్టుకోలేని ధీరజ్, నా మీదే ఉమ్మేస్తావే అని ప్రియ జుట్టు పట్టుకుని లాగి పక్కనే ఉన్న అద్దానికేసి కొట్టాడు. దెబ్బకు అద్దం పగిలి ప్రియ తలకు గాయమైంది. తలపై నుండి రక్తం కూడా కారుతోంది. ఇది చూసిన సుధీర్, అయ్యయ్యో రక్తం అని తన చేతిలో ఉన్న గుడ్డతో తుడిచి, అబ్బో రక్తం చాలా వేడిగా ఉందే, బ్లడ్ బాయిల్ అవ్వడం అంటే ఇదే అన్నమాట అంటున్నాడు సుధీర్. అప్పుడు ప్రియా, ఛీ నువ్వింత వెదవ్వని తెలియక నిన్ను లవ్ చేశాను అని బాధపడుతూ ఉంది. ఆ మాట తట్టుకోలేని సుధీర్, నన్నే వెదవంటావా అని బెల్టు తీసుకొని ప్రియ చర్మం వాతలు పడేలాగా చావకొట్టాడు. ఆ దెబ్బలను చూసిన ధీరజ్, అబ్బా ఒంటి నిండా వాతలు పడి ఎర్రగా భలే అందంగా ఉన్నావే అని సుధీర్ ధీరజ్ ఇద్దరూ ప్రియని చిత్రవధ చేసి అనుభవించారు. అలా వాళ్ళిద్దరూ 13 రోజులు నానా రకాలుగా హింసించి రక్తం వచ్చేలా కొట్టి మరీ పాడు చేసి ఒకరోజు చంపేశారు. తరువాత ప్రియా శవాన్ని అక్కడే ఉన్న కొండపై నుంచి ఆ జలపాతంలోకి విసిరేశారు. ప్రస్తుతం ప్రియా దెయ్యం ఆవహించిన స్వీటీ తన కథని విశ్వరేతస్కు చెప్పి, నువ్వే ఆ సుధీర్ ఎక్కడ ఉన్నాడో నాకు చూపించాలి, నీ పేరు విశ్వ అని నేను విన్న వెంటనే నాకు మా నాన్న విశ్వనాథం గుర్తొచ్చారు, నీలో నాకు మా నాన్న కనిపించారు, నాకు సహాయం చేస్తావా అని బాధగా అడిగింది ప్రియా. అందుకు విశ్వ, తప్పకుండా నీకు సహాయం చేస్తాను, అలాంటి వాళ్లకు నువ్వే కరెక్ట్,
ఈ కాటేజ్ని మా నాన్నగారు 2 వారాల క్రితమే అతని దగ్గరే కొన్నారు. ఆ సుధీర్ గాడు ప్రస్తుతం ఎక్కడున్నాడో నాకు తెలుసు అని విశ్వ అన్నాడు. ఇక సుధీర్ ఓ కళ్యాణ మండపంలో ఇంకో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతూ ఉన్నాడు. విశ్వ ఆ మండపానికి చేరుకుని పెళ్లికొడుకు రూమ్కి వెళ్ళాడు. ఆ సమయంలో సుధీర్ ఒక్కడే లోపలున్నాడు. విశ్వను చూసిన సుధీర్, ఏ విశ్వ, నా పెళ్ళికి వస్తావని అనుకోలేదు. క్యాజువల్గా పిలిచా అని లైట్ తీసుకుంటారేమో అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నా పెళ్ళికి వచ్చినందుకు అని సుధీర్ అంటూ ఉండగా విశ్వ, అయ్యో రాకుండా ఎలా ఉంటాం, నా వైఫ్ని కూడా తీసుకుని వచ్చాను, ఇదిగో తినే నా వైఫ్ స్వీటీ అని పరిచయం చేశాడు. సుధీర్ స్వీటీని చూసి, ఓ చాలా మంచి పేరు, చూడటానికి మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు అన్నాడు సుధీర్. ఇంతలో విశ్వ ఫోన్ రింగ్ అవుతూ ఉంది. విశ్వ ఫోన్ లిఫ్ట్ చేసి 1 మినిట్ అని ఆ గదిలోంచి ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. వెంటనే డోర్ దానంతటా అదే క్లోజ్ అయిపోయింది. స్వీటీ శరీరంలోకి ప్రియా ఆత్మ ఆవహించింది. కళ్ళు ఎర్రబడిపోయాయి. సుధీర్ అని గంభీరమైన గొంతుతో పిలిచింది ప్రియా. సుధీర్కి ఏమీ అర్థం కానట్టు ఏంటిలా పిలుస్తోంది అని అలా షాక్లో చూస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నావు సుధీర్? నేను ప్రియని అని ప్రియా అనగానే సుధీర్ షాక్ అయ్యి భయంతో గొంతులోంచి వచ్చి రాని మాటలతో, ఏం మాట్లాడుతున్నావు అని అన్నాడు సుధీర్. అందుకు స్వీటీ, నిన్ను నమ్మి మా అమ్మా నాన్నలను వదిలి నీతో వస్తే నాకే అన్యాయం చేస్తావా? నిన్ను వదలనురా అంటూ ఆ గదిలో ఉన్న అద్దం పగలగొట్టి ఆ గాజు పెంకులు సుధీర్ నోట్లో కుక్కుతుంది. నోట్లో నుంచి రక్తం కారుతూ భయంతో నన్ను వదిలేయని అంటున్న సుధీర్ని చూసి, ఏ భయం వేస్తుందా అని ప్రియా విచిత్రంగా నవ్వుతూ, నాకు అదే కావాలి. నువ్వు భయపడుతుంటే ఇప్పుడు నాకు ముచ్చటేస్తోంది. నువ్వు చెప్పింది నిజమే. నువ్వు భయపడుతుంటే అబ్బో ఈ కిక్కే వేరబ్బా అని విచిత్రంగా నవ్వుతూ ప్రియా దెయ్యం సుధీర్ మెడని కసితీరా కత్తితో కోసి నా గుండెల్లో నువ్వే ఉన్నావని నమ్మించి మోసం చేసిన సుధీర్ గుండెని గుచ్చి గుచ్చి చంపేసి తన పగ చల్లార్చుకొని స్వీటీ శరీరంలో నుంచి వెళ్ళిపోయింది ప్రియా. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.